మా యువ నాయకుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కడప నియోజకవర్గంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టి నేడు ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ మంత్రిగా కొనసాగుతూ నాశనమైపోయిన రాష్ట్రాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా దేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా నేను కొంతమంది బులుగు బ్యాచ్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. కొంతమంది నిన్న మొన్న సోషల్ మీడియాలో మరియు మీడియా ముందరకు వచ్చి ఏం మాట్లాడతానంటే ప్రజాభూములు అప్పనంగా అంటగడుతూ నువ్వు ఎంత ఇదిగా అహంకారంగా మాట్లాడుతున్నావని మాట్లాడతాను. నేను చెప్తాను వాళ్ళకు, నిజాయితీ పరుడుకు నీతిగా ఉండేవానికి ఎప్పుడు అహంకారం ఉంటుంది. మా నాయకుడు ఏం వాళ్ళ సొంత పనుల కోసమో వాళ్ళ బంధువులకో భూములు కేటాయించారా? రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే మీరు చిందర వందర చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడతాంటే చూసి ఈ 11 పోయే సింగల్ ఒకటి యాడవుతుందో ఒకటి కూడా యాడరాదు అని చెప్పి మీరు భయపడి ఆయన మీద అభియోగాలు చేస్తున్నారు తప్ప ఆయన అభివృద్ధిని ఆయన స్థాయిని మీరు ఎప్పుడూ చేరుకోలేరు. నీ అబ్బ సొత్తా అని అడుగుతారా మీరు? ఆయన అబ్బ పేరు ఎత్తే అర్హత ఉందా మీకు? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి 12 మంది బిడ్డలైతే ఏ బిడ్డ మీద కూడా ఇంతవరకు ఒక అవినీతి ఆరోపణ లేదు. కానీ మీరు కొద్ది రోజులు అధికారం అనుభవించి ఈడీ కేసుల్లో మీరు, మట్టి కేసుల్లో మీరు, మద్యం కేసుల్లో మీరు మా యువక నాయకుడి గురించి మాట్లాడేది ఏ మహామని మాట్లాడతారా మీరు? తస్మాత్ జాగ్రత్త. అబ్బా నాయన అని అహంకార మాటలు మాట్లాడితే ఈ వచ్చిన 11 సున్నా అవుతాయి. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను, ఈ సందర్భంలో మాట్లాడకూడదు. బాధ ఆక్రోశంతో మాట్లాడతాడా? రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తాంటే అటువంటి వ్యక్తుల్ని పట్టుకొని నీ అబ్బ సొత్తా, నీ తండ్రి సొత్తా అంటే ఎవరి తండ్రి సొత్తని మీరు ప్రజావేదిక వచ్చిన కొత్తలోనే కూల్చినారు. అది ప్రజల ఆస్తులు కాదా? ప్రజల మీద మీకు ప్రేమ అంటే ఎందుకు కూల్చినారు? వచ్చిన మరుసటి రోజే ప్రజల డబ్బు కాదా? మీరు ఆ ప్రజల మీద ప్రేమ చూపించేది. అధికారం లేనప్పుడేమో పాదయాత్రలు, అధికారులు వస్తే పరదాయాత్రలు చేసే మీరు కూడా మా యువ నాయకుడిని విమర్శిస్తారా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నారా లోకేష్ గారి గురించి మీరు అబ్బా గిబ్బా అని మాట్లాడితే మీరు వీధుల్లో కూడా తిరగలేని తెలియజేసుకుంటూ మరోసారి మా యువ నాయకుడికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం.